శాస్త్రవేత్తలు పొరపాటున ఒక మర్మైడ్ ను పట్టుకున్నారు. ఆమె శరీరంలో జరిగే మార్పుల ప్రక్రియను చూడాలనే ఉద్దేశంతో ఆమెను ఫిష్ ట్యాంక్ నుంచి బయటకు తీశారు. కానీ సముద్రపు నీటిని విడిచిన క్షణమే మర్మైడ్ ఒకసారిగా తీవ్రమైన బాధకు గురైంది. వెంటనే ఆమె వెనుక ఉన్న పంక్ నెమ్మదిగా ఆమె శరీరంలోకి ముడుచుకుపోయింది. ఆ వెంటనే రెండు చిన్న తెల్లటి చేతులు మనిషి చేతుల్లా బయటపడ్డాయి. అంతలోనే మర్మైడ్ హృదయాన్ని కలిచివేసేలా అరవగా ఆమె చేపలాంటి శరీర భాగం బరువెక్కి నాజూకైన మానవ కాళ్లుగా మారిపోయింది. కేవలం 2 సెకండ్లలోనే భయంకరంగా కనిపించిన ఆ మర్మైడ్ పూర్తిగా ఒక యువతిగా మారిపోయింది. ఈ అద్భుతమైన మార్పు అక్కడున్న ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే మర్మైడ్ తనను తానే స్వస్థపరుచుకునే శక్తిలో ఎంత నైపుణ్యం కలిగి ఉందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు ఒక క్రూరమైన నిర్ణయం తీసుకున్నారు. వారు మర్మైడ్ డిఎన్ఏను మనిషి జీన్స్ తో కలపడానికి ప్రయత్నించారు. కొద్ది రోజులకే ఆమె శరీరంలో వింత మార్పులు మొదలయ్యాయి. కేవలం కొన్ని వారాల్లోనే ఆమె పొట్ట అకస్మాత్తుగా 10 నెలల గర్భధారణ ఉన్నట్టుగా పెద్దదిగా మారిపోయింది. కాలం వేగంగా గడిచింది. కొత్త జీవిని స్వాగతించేందుకు పరిశోధకులు సిద్ధమయ్యారు. కొద్దిసేపటిలోనే ఆ యువతి ఒక చిన్న జలపరిక్షుబ్రిని ప్రసవించింది. కానీ ఆ శిశువు పుట్టిన వెంటనే ఏడవలేదు. ఆమె చర్మం కూడా ఊడిపోతున్నట్టు కనిపించింది. తన బిడ్డ పరిస్థితిని చూసిన జలపరిక్షుబ్రి తల్లి వెంటనే అసలు కారణాన్ని అర్థం చేసుకుంది. డార్క్ సైడ్ కు చెందిన బయలాజికల్ తండ్రి ఆమెను ఆపేందుకు ముందుకు రావడంలో వెనుకడుగు వేశాడు. ఆ క్షణంలోనే ఆమె తన బిడ్డను తీసుకుని నేరుగా లోతైన సముద్రంలోకి దూకింది. తదుపరి సెకండ్లోనే ఒక అద్భుతం జరిగింది. ఒక్కసారిగా ఆమె శరీరం తీవ్రంగా వణికిపోయింది. తీవ్రమైన నొప్పితో పాటు ఆమె మళ్లీ ప్రకాశవంతమైన జలపరిక్షుబ్రిగా మారిపోయింది. అదే సమయంలో ఆమె బిడ్డ కూడా అద్భుతమైన మార్పును పొందింది. సముద్రపు నీటిలో ఆమె బిడ్డ స్వేచ్ఛగా శ్వాస తీసుకుంటూ ఆనందంగా ఈదడం మొదలుపెట్టింది. తన బిడ్డ నీటిలో సురక్షితంగా ఎదుగుతున్నదాన్ని చూసిన జలపరిక్షుబ్రి తల్లి హృదయం చివరికి ప్రశాంతమైంది. ఇలాంటి మరిన్ని కథల కోసం కామెంట్ చేయండి.